ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్యం మనది. మరి దీనికి పునాది ఏంటి? జస్ట్ ఒకే ఒక పత్రం. కానీ అది కేవలం చట్టాల పుస్తకం కాదు. 100 కోట్ల మందికి పైగా ఉన్న ప్రజల ఆశలు, వాళ్ల ఆశయాలు, మనందరి భవిష్యత్తును నిర్దేశించే ఒక జీవన శాసనం. అదే మన భారత రాజ్యాంగం. సరే, దాని లోతుల్లోకి మన ప్రయాణం మొదలుపెడదాం రండి. ముందుగా దీని సైజు గురించి మాట్లాడుకుందాం. ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి. ఒకవైపు మన రాజ్యాంగంలో దాదాపు 470 ఆర్టికల్స్ ఉన్నాయి. మరోవైపు ప్రపంచంలోనే అత్యంత పాత ప్రజాస్వామ్యమైన అమెరికా రాజ్యాంగంలో కేవలం 7 ఆర్టికల్స్ మాత్రమే ఉన్నాయి. 7కి 470కి ఎంత తేడా! ఆశ్చర్యంగా ఉంది కదా! అసలు మన రాజ్యాంగం ఎందుకంత పెద్దదిగా మారింది? ఈరోజు మనం ఈ రాజ్యాంగం గురించిన కొన్ని ముఖ్యాంశాలు తెలుసుకోబోతున్నాం. ఫస్ట్, దాని సైజు ఎందుకంత పెద్దదో చూద్దాం. తర్వాత ఐడియాలు ఎక్కడ నుండి తీసుకున్నారో తెలుసుకుందాం. ఆ తర్వాత అందులో ఉన్న బ్యాలెన్సింగ్ యాక్ట్స్ ఏంటో చూద్దాం. ఇంకా మన లాంటి పౌరులకు అది ఏమిస్తుందో చర్చిద్దాం. ఫైనల్గా అది కాలంతో పాటు ఎలా మారుతూ వస్తుందో చూద్దాం. సరే, మనం మొదటి పాయింట్లోకి వెళ్ళిపోదాం. భారత రాజ్యాంగంలో అందరికీ వెంటనే కనిపించే ఆశ్చర్యపరిచే విషయం దాని సైజ్. అందుకే దీన్ని తరచుగా ఏనుగు పరిమాణం లేదా ఎలిఫెంటైన్ సైజ్ అని అంటారు. అసలు అలా ఎందుకంటారో చూద్దాం. చూడండి నంబరు 470, సుమారుగా 470 ఆర్టికల్స్. ఇది మామూలు విషయం కాదు, ఒక పుస్తకం కాదు, ఇదొక పెద్ద లైబ్రరీ లాంటిది. అసలు విషయం ఏంటంటే 1949లో దీన్ని ఆమోదించినప్పుడు 390 ఆర్టికల్స్ ఉండేవి. కానీ ఆ తర్వాత ఎన్నో సవరణలతో ఇది పెరుగుతూనే వచ్చింది. ప్రపంచంలో మరే దేశ రాజ్యాంగం ఇంత పెద్దదిగా లేదు. మరి ఎందుకింత పెద్దది? ఎందుకిన్ని ఆర్టికల్స్? అంటే దాని కొన్ని ముఖ్య కారణాలున్నాయి. 1, మన దేశం యొక్క విస్తీర్ణం, దాని వైవిధ్యం. 2, 1935 నాటి భారత ప్రభుత్వ చట్టం నుండి చాలా విషయాలు తీసుకోవడం. అది అప్పటికే చాలా పెద్ద డాక్యుమెంట్. 3, అమెరికాలోలాగా కాకుండా కేంద్రానికి రాష్ట్రాలకి కలిపి ఒక్కటే రాజ్యాంగం. ఇంకా చివరిగా రాజ్యాంగ పరిషత్లో లాయర్లు ఎక్కువగా ఉండటం వల్ల ప్రతి చిన్న విషయాన్ని కూడా చాలా వివరంగా రాశారు. సరే, సైజ్ గురించి మాట్లాడుకున్నాం కదా, ఇప్పుడు రెండో పాయింట్కి వచ్చేద్దాం. మన రాజ్యాంగ నిర్మాతలు ప్రపంచంలో ఉన్న బెస్ట్ ఐడియాలన్నింటినీ చూశారు. కానీ వాళ్ళు జస్ట్ కాపీ పేస్ట్ చేయలేదు. దాన్ని మన దేశానికి, మన పరిస్థితులకు సరిపోయేలా మార్చుకున్నారు. అసలు ఈ విషయం గురించి డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ అయిన డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ ఏమన్నారో చూడండి. ఆయన మాటల్లోనే చెప్పాలంటే, భారత రాజ్యాంగం ప్రపంచంలోని తెలిసిన అన్ని రాజ్యాంగాలను శోధించిన తర్వాత రూపొందించబడింది. అంటే ప్రతి చోటా ఉన్న మంచిని స్వీకరించారు. ఇది చాలా ఆసక్తికరమైన విషయం. ఇక్కడ కొన్ని ఉదాహరణలు చూడండి. బ్రిటిష్ వాళ్ల దగ్గరుండి పార్లమెంటరీ వ్యవస్థను, అమెరికా నుండి ప్రాథమిక హక్కులను, ఐర్లాండ్ నుండి ఆదేశిక సూత్రాలను తీసుకున్నారు. కాని పాయింట్ ఏంటంటే, తీసుకున్న ప్రతిదాన్ని మన దేశానికి, మన సమాజానికి సెట్ అయ్యేలా మార్చారు. సో ఇది కాపీ కాదు, ఇన్స్పిరేషన్. నెక్స్ట్ సెక్షన్కి వెళ్దాం. మన రాజ్యాంగంలో ఉన్న ఒక గొప్పతనం ఏంటంటే, ఒకదానికొకటి వ్యతిరేకంగా అనిపించే విషయాలను చాలా చక్కగా బ్యాలెన్స్ చేయడం. ఆ బ్యాలెన్సింగ్ యాక్ట్ ఏంటో ఇప్పుడు చూద్దాం. దీన్ని సింపుల్గా అర్థం చేసుకోవాలంటే, మన రాజ్యాంగం ఒకవైపు అమెరికా రాజ్యాంగంలాగా చాలా దృఢమైనది. అంటే కొన్ని ముఖ్యమైన భాగాలను మార్చడం చాలా కష్టం, దానికొక స్పెషల్ ప్రాసెస్ ఉంటుంది. మరోవైపు బ్రిటన్ రాజ్యాంగంలాగా చాలా సరళమైనది. అంటే కొన్ని భాగాలను చాలా సులభంగా ఒక సాధారణ చట్టంలాగా మార్చేయొచ్చు. సో మన రాజ్యాంగం అవసరాన్ని బట్టి గట్టిగా ఉంటుంది, అవసరాన్ని బట్టి సులభంగా మారుతుంది. అద్భుతం కదా! ఓకే, ఇది చూడండి. మన దేశంలో 2 ప్రభుత్వాలు ఉన్నాయి కదా, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు. ఇది ఫెడరల్ లక్షణం. కానీ అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం చాలా బలంగా ఉంటుంది. మనందరికీ ఒకే పౌరసత్వం, ఒకే రాజ్యాంగం. ఎమర్జెన్సీ వస్తే మొత్తం అధికారాలు కేంద్రానికే వెళ్తాయి. ఇవన్నీ యూనిటరీ లక్షణాలు. అందుకే మన వ్యవస్థను క్వాజీ ఫెడరల్ అంటారు. అంటే రూపంలో ఫెడరల్గా కనిపించినా స్ఫూర్తిలో యూనిటరీగా ఉంటుంది. ఇది ఇంకో సూపర్ బ్యాలెన్సింగ్ యాక్ట్. బ్రిటన్లో పార్లమెంట్ సుప్రీం. వాళ్లు చేసిన చట్టాన్ని ఎవరూ ప్రశ్నించలేరు. అమెరికాలో సుప్రీంకోర్టు సుప్రీం. అది ఏ చట్టాన్నైనా రాజ్యాంగ విరుద్ధం అని కొట్టేయగలదు. మరి మనమేం చేశాం? రెండింటినీ కలిపాం. మన పార్లమెంట్ చట్టాలు చేయగలదు, కానీ ఆ చట్టాలు రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపానికి వ్యతిరేకంగా ఉంటే సుప్రీంకోర్టు ఆగండి అని చెప్పగలదు. పర్ఫెక్ట్ బ్యాలెన్స్. సరే, ఇప్పటివరకు రాజ్యాంగం స్ట్రక్చర్ గురించి చూశాం. ఇప్పుడు అసలు విషయానికొద్దాం. మనకు అంటే సామాన్య పౌరులకు ఈ రాజ్యాంగం ఏమిస్తుంది? మన నుండి ఏమి ఆశిస్తుంది? రాజ్యాంగంలోని 3వ భాగం, ఇది చాలా ముఖ్యం. ఇది మనకు 6 ప్రాథమిక హక్కులను గ్యారంటీ ఇస్తుంది. ఇవి కేవలం కాగితం మీద ఉన్న మాటలు కాదు, ఇవి మనకున్న బలం. ఎవరైనా ఈ హక్కులను ఉల్లంఘిస్తే మనం నేరుగా కోర్టుకు వెళ్లవచ్చు. అదే దీని గొప్పతనం. ప్రాథమిక హక్కుల తరువాత వచ్చేవి ఆదేశిక సూత్రాలు. వీటినే డిపిఎస్పి అంటారు. డాక్టర్ అంబేడ్కర్ వీటిని రాజ్యాంగం యొక్క నూతన లక్షణం అని పిలిచారు. ఎందుకంటే ఇవి ప్రభుత్వాలకు ఒక గైడ్లాగా, ఒక సంక్షేమ రాజ్యాన్ని, అంటే అందరి బాగోగులు చూసే రాజ్యాన్ని ఎలా నిర్మించాలో చెబుతాయి. మరి ప్రాథమిక హక్కులకు ఆదేశిక సూత్రాలకు మధ్య తేడా ఏంటి? చాలా సింపుల్. ప్రాథమిక హక్కులు జస్టిసియబుల్, అంటే వాటిని కోర్టు ద్వారా అమలు చేయించుకోవచ్చు. కానీ ఆదేశిక సూత్రాలు నాన్ జస్టిషియబుల్, అంటే వాటిని అమలు చేయమని మనం కోర్టుకు వెళ్లలేము. అవి కేవలం ప్రభుత్వానికి నైతిక మార్గదర్శకాలు మాత్రమే. హక్కులున్నాయి,
ప్రభుత్వానికి మార్గదర్శకాలున్నాయి, కానీ మనకు కొన్ని విధులు కూడా ఉన్నాయి. 1976లో రాజ్యాంగానికి ప్రాథమిక విధులను జోడించారు. సింపుల్గా చెప్పాలంటే, మనం హక్కులను అనుభవిస్తున్నప్పుడు దేశం పట్ల మనకు కొన్ని బాధ్యతలు కూడా ఉంటాయని ఇవి గుర్తుచేస్తాయి. ఇవి కూడా కోర్టుల ద్వారా అమలు చెయ్యబడవు. మనం చివరి భాగానికి వచ్చేశాం. ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. రాజ్యాంగమనేది ఏదో మ్యూజియంలో పెట్టే వస్తువు కాదు. అది ఒక లివింగ్ డాక్యుమెంట్. అంటే దానిమీద ఎప్పుడూ చర్చలు జరుగుతూనే ఉంటాయి, విమర్శలు వస్తూనే ఉంటాయి. అది కాలంతో పాటు మారుతూనే ఉంటుంది. ఇన్ని గొప్ప విషయాలు మాట్లాడుకున్నాం కదా, మరి మన రాజ్యాంగంలో ఏ లోపాలు లేవా? ఇది ఒక పర్ఫెక్ట్ డాక్యుమెంటా? నిజానికి కాదు. దీనిమీద కూడా చాలా విమర్శలున్నాయి. అప్పట్లో దీనిపై వచ్చిన కొన్ని ప్రధాన విమర్శలేంటంటే, ఇదంతా కాపీ కొట్టారు, ఒక అరువుల సంచి అన్నారు కొందరు. అబ్బా, చాలా పెద్దదిగా, చాలా కాంప్లికేటెడ్గా ఉంది అన్నారు మరికొందరు. దీని భాషంతా లాయర్లకే అర్థమవుతుంది, ఇది లాయర్ల స్వర్గమని కూడా అన్నారు. అంతేకాదు, ఇందులో భారతీయ స్ఫూర్తి లేదు అని కూడా విమర్శించారు. ఈ విమర్శలకు డాక్టర్ అంబేడ్కర్ చాలా గట్టిగా సమాధానం చెప్పారు. ఆయన ఏమన్నారో చూడండి. అరువు తెచ్చుకోవడంలో సిగ్గుపడాల్సింది ఏమీ లేదు. రాజ్యాంగం యొక్క ప్రాథమిక ఆలోచనలపై ఎవరికీ పేటెంట్ హక్కులు లేవు. అంటే మంచి ఎక్కడున్నా తీసుకున్నాం, దాన్ని మన అవసరాలకు తగ్గట్టుగా మార్చుకున్నాం అని ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. మన రాజ్యాంగం ఒక లివింగ్ డాక్యుమెంట్ అనడానికి ఇంతకంటే మంచి ఉదాహరణ ఉండదు. అదే ప్రాథమిక నిర్మాణం సిద్ధాంతం. 1973లో సుప్రీంకోర్టు ఒక చరిత్రాత్మక తీర్పిచ్చింది. పార్లమెంట్ రాజ్యాంగాన్ని సవరించవచ్చు, కానీ దాని ప్రాథమిక నిర్మాణం అంటే దాని ఆత్మని, దాని మౌలిక స్వరూపాన్ని మార్చలేదు అని చెప్పింది. ఉదాహరణకు ప్రజాస్వామ్యం, లౌకికవాదం వంటి వాటిని తీసేయలేదు. ఇది రాజ్యాంగానికి ఒక రక్షణ కవచం లాంటిది. సో చివరిగా, భారత రాజ్యాంగం ఒక అద్భుతమైన బ్లూప్రింటా, లేక అన్నీ కలిపి కుట్టిన ఒక సంక్లిష్టమైన అతుకుల బొంత? ఈ చర్చ దశాబ్దాలుగా జరుగుతూనే ఉంది. కాని ఒకటి మాత్రం నిజం, అది ఒక జీవన పత్రం. 100 కోట్ల మందికి పైగా ప్రజల ఆశయాలకు దారి చూపిస్తూ కాలంతో పాటు అది కూడా నిరంతరం అభివృద్ధి చెందుతూనే ఉంది.